వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు బిగ్ మార్నింగ్లో ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగిసింది. దావోస్లో దాదాపు 3 రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పారిశ్రామికవేత్తలు, దిగ్గజ సంస్థలతో సంబంధించిన ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. తెలంగాణకు పెట్టుబడుల లక్ష్యంగా ఆయన చర్చలు జరిపారు. దాదాపుగా 50,000 కోట్ల పైచిలకు పెట్టుబడులను ఆయన సాధించినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో గణాంకాలు ఇంకా రావాల్సి ఉంది. చాలా పెద్ద పెద్ద సంస్థలతో ఆయన ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. వాళ్ళందరినీ తెలంగాణకు రావాల్సిందిగా ఆహ్వానించారు. తెలంగాణ ప్రపంచ పెట్టుబడులకు స్వర్గధామం అనే విషయాన్ని ఆయన తెలియజేసే ప్రయత్నం చేశారు. అలాగే నేను రైతు బిడ్డను, ఇక్కడ రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసేందుకు అన్ని రకాల పథకాలను మేము తీసుకొస్తున్నాము. వ్యవసాయ ఆధారిత రంగాల్లో కూడా మీరు పెట్టుబడులు పెట్టండి, రైతులకు చేదోడు వాదోడుగా నిలబడండి అంటూ ఆయన ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలకు పిలుపునిచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆయన లండన్లో ఉన్నారు. లండన్లో ప్రవాసాంధ్రులతో సమావేశాలు జరుగుతున్నాయి. అక్కడ కూడా పలువురు ప్రవాసాంధ్ర వ్యాపారవేత్తలతోనూ అక్కడ దిగ్గజాలతో కూడా సమావేశమై తెలంగాణకు పెట్టుబడులకు ఇన్వైట్ చేసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన పైన బీఆర్ఎస్ విమర్శల వర్షాన్ని కురిపిస్తుంది. ప్రధానంగా అదానీతో భేటీ నేపథ్యంలో కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ రకంగా అదానీతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు? ఒకవైపు ఢిల్లీలో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ అదానీ పైన తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. అదానీ బీజేపీ ఒకటే, మోదీకి లక్షల కోట్ల రూపాయల ఫండ్ ఇస్తున్నారు, మోదీ అదానీ కోసమే పనిచేస్తున్నారంటూ తీవ్రమైన విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు దావోస్లో మాత్రం అదానీతో ఎలా సమావేశం అవుతారన్నది వాళ్ళ ప్రశ్న. వీళ్ళంతా కుమ్మక్కయ్యారనే రీతిలో కొన్ని కామెంట్స్ కూడా ఇటు కేటీఆర్ అటు హరీష్ రావు చేసిన పరిస్థితి. నిన్న హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ పాలన పైన కొన్ని కామెంట్స్ చేశారు. ఒకసారి ఆయన ఏమన్నారో విందాం. కేసీఆర్ గారేమో గజ్వేల్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో పోటీ పడ్డాడు. మీరేమో కేసులు, కుట్రలు, అక్రమ కేసులు పెట్టడంలో మీరు పోటీ పెడుతున్నారు. ప్రజలకు కావాల్సింది కేసులా? ప్రజలకు కావాల్సింది సంక్షేమ పథకాల? ప్రజలు కోరుకున్నది అభివృద్ధిని కోరుకున్నారు, సంక్షేమ కార్యక్రమాలు కోరుకున్నారు. కానీ మీరు చేస్తున్నది ఏంటంటే ఇవాళ మా పిఏసిఎస్ చైర్మన్లను దించడం, మా ఎంపీపీలను దించడం, మున్సిపల్ చైర్మన్ల మీద బెదిరించి అవిశ్వాసాలు పెట్టుడో, కేసులు పెట్టడం మీద మీరు దృష్టి పెడతా ఉన్నారు. మీరు ఏం చెప్పిండ్రు ప్రజలకు? ఆ రోజు మనం కూడా చర్చ పెట్టాలి ప్రజల్లో. ఏమని చెప్పిండ్రే? మేము గవర్నమెంట్ రాగానే డిసెంబర్ 9 తారీఖు నాడే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. చేసిండ్రా? మేము రాగానే 2,000 పింఛన్ కాదు, ఇక మీకు 4,000 తయారున్నాయి, 4,000 ఇచ్చుడే అన్నారు. వచ్చినాయా? అరే మీరు కరెంటు బిల్లులే కట్టకుర్రి, ఇక ఫ్రీ కరెంట్ అన్నారు. ముక్కు విండి ఇలా కరెంట్ వాళ్ళు వచ్చి. రైట్. రేవంత్ రెడ్డి దావోస్ టూర్ ఎలా సక్సెస్ అయింది? తెలంగాణకి ఎంత స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి? పూర్తి స్థాయిలో ఎందుకు బీఆర్ఎస్ పార్టీ రాజకీయ విమర్శలు చేస్తుంది? దీనిపై చర్చించే ప్రయత్నం చేస్తాం. ఈరోజు డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు పీసీసీ అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం, వినిపిస్తుంది నా వాయిస్? గుడ్ మార్నింగ్. రైట్ రామచంద్రరెడ్డి గారు, ముందుగా మీతో ప్రారంభిస్తాను. ఏంటి, ఎట్లా ఉంది దావోస్ పర్యటన? చాలా షార్ట్ టర్మ్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక నెల రోజుల్లోనే ఆయన ఇప్పుడు విదేశీ పర్యటనకు వెళ్ళారు. పూర్తి స్థాయిలో అక్కడ పారిశ్రామికవేత్తలతో వాళ్ళతో మాట్లాడి కొన్ని పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సరే, కొంత కంపారిజన్ నడుస్తుంది. కేటీఆర్ గతంలో దావోస్కి వెళ్ళినప్పుడు ఎలాంటి మాట్లాడారు, ఏ రకంగా ఆకట్టుకున్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి దావోస్లో ఉన్నప్పుడు ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఏ రకంగా ఆకట్టుకుంటున్నారు పెట్టుబడులు, వాటి గురించి కొంత కంపేర్ చేస్తున్నారు. అలాగే గతంలో పెట్టుబడులకు ఎవరైతే వచ్చారో వాళ్ళతోనే మళ్ళీ సంతకాలు చేయిస్తున్నారు, ఏదో డ్రామా నడుస్తుందనే రీతిలో కూడా కొంత బీఆర్ఎస్ కామెంట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సరే, డ్రామానా లేకుంటే ఒక చిత్తశుద్ధితో చేస్తున్నారు అన్నది తెలంగాణ ప్రజలు ఆల్రెడీ కూడా డిసైడ్ చేసినారు. దాని గురించి మాట్లాడటం కాదు. ఇక్కడ మాట కావాలన్నా మూట కావాలన్నదే ఇక్కడ మన ప్రశ్న. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అంటే ఎంత భయంకరమైనటువంటి నిజాలు తెలిసినాయి అంటే, మేము గతంలో అన్నట్లు 5.5 లక్షల కోట్ల అప్పు కాదు, 7 లక్షల కోట్ల అప్పు డిసైడ్ అయిపోయింది. ఇంకా కూడా శాఖల వారీగా పరిశీలన చేస్తే, రివ్యూలు చేస్తే ఇంకా కూడా అప్పులు వెళ్తాయని చెప్పేసి తెలిసి తెలంగాణ యొక్క ఆర్థిక పరిస్థితి కుప్పగూలే పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా దీంట్లో సీరియస్గా చూడాలన్నది అదే సందర్భంలో మన వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించినటువంటి సదస్సు ఉండటము, వెంటనే ముఖ్యమంత్రి గారు నేనే పోవాలి, పెట్టుబడులు తీసుకురావాలని చెప్పేసి ఒక చిత్తశుద్ధితోనే ఈ రోజున ఎన్నో బిజీ కార్యక్రమాలు ఉన్నా కానీ అక్కడికి వెళ్ళటం జరిగింది. దానికి గాను ఇప్పుడు మీరు చెప్తున్నట్టు 50,000 కోట్ల రూపాయలు ఏది ఇంకా లెక్కలు తేలాల్సినటువంటి అమౌంట్, ఇంత పెట్టుబడులను మనం ఆకర్షించగలిగినామని చెప్పేసి చెప్తున్నటువంటి క్రమంలో ఒక 38,000 కోట్ల రూపాయలు మాత్రం ఆల్రెడీ కూడా మనకి లెక్కలు అవచ్చినటువంటి సందర్భం ఉంది. అంటే ఈ కంపెనీలన్నీ కూడా దాదాపు 37,800 కోట్ల రూపాయలు
ఇందులో వస్తే సింహభాగం ఆదాయానికి సంబంధించినటువంటి 12,400 కోట్ల రూపాయలు వచ్చినాయి. అదేవిధంగా గోధి లిథియం కానివ్వండి, లేకుంటే వెబ్ వర్క్స్ కానివ్వండి, అదేవిధంగా అర్జున్ లైఫ్ కానివ్వండి, గౌడ్రేజ్ కెమికల్, ఇట్లా ఈ విధంగా చూసుకుంటూ పోతే టోటల్గా కూడా ఒక 37,800 కోట్ల రూపాయలతో పెట్టుబడులు వచ్చినాయి. అవి ఒక్కరోజు వచ్చిన పెట్టుబడులు ఒక్కరోజు వచ్చినాయి. ఓవరాల్ గా లెక్కేసినప్పుడు 50,000 ప్లస్ ఉండొచ్చేమో. ఉంటాయి. ఎందుకనంటే ఈ రోజు నేను మాట్లాడగలుగుతా 50,000 60,000 అని కాకి లెక్కలు చెప్పడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు. కాబట్టి ఇప్పటిదాకా వచ్చినటువంటివి కానీ 50,000 పైచీలకు ఇంకా కూడా వచ్చినాయి అని చెప్పేసి ఒక నమ్మకంతో ఉన్నాం. దీనితోని 30,000 ఉద్యోగాలని మనం సృష్టించగలిగినాం. అంటే ఈ రోజున గతం నుంచి మనం చెప్తున్న 1,70,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి మనం గతంలో కమిషన్ ఒకటి వేసినప్పుడు డిసైడ్ చేసినటువంటి క్రమంలో కేవలం 1,00,000 ఉద్యోగాలు కూడా మనం క్రియేట్ చేయలేకపోయినాం. ఈ రోజున ఒక్కరోజు ఈ దావోస్ పర్యటనకు పోయినప్పుడు మనం ఒక చిత్తశుద్ధితోని కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుందన్నటువంటి నమ్మకం నాకు ఒక అధికార ప్రతినిధిగా ఉంది. కాబట్టి నేను చెప్తున్నా 30,000 ఉద్యోగాలని మనము ఈ 3 రోజుల పర్యటనలో తెచ్చుకోగలిగినామనంటే ఇక భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఏమాత్రం కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. నమ్మకాన్ని క్రియేట్ చేసి బీఆర్ఎస్ కి ఎందుకు నమ్మకం కదలట్లేదు? రాజకీయ విమర్శలు, రకరకాల విమర్శలు, ఈవెన్ రేవంత్ రెడ్డి బాడీ లాంగ్వేజ్ మీద, రేవంత్ రెడ్డి కూర్చున్న సీట్ మీద, రేవంత్ రెడ్డి మాట్లాడే భాష మీద, రేవంత్ రెడ్డి కోర్టు మీద అన్ని రకాల విమర్శలు సోషల్ మీడియాలో చేస్తున్నారు, బయట చేస్తున్నారు. అది వాళ్ళ యొక్క అపరిపక్వతకి, వాళ్ళ యొక్క అంటే ఇక ఏ మాట అనాలనో కూడా అర్థం కావట్లేదు. అంత ఆవేదన పూరితమైనటువంటి వాతావరణం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలు కావచ్చు. మన ముఖ్యమంత్రి వేరే దేశానికి పోయి అక్కడ సగర్వంగా నేను ఒక రైతు బిడ్డని అని చెప్పేసి పెట్టుబడుల్ని ఆకర్షిస్తుంటే ఎస్ రేవంత్ రెడ్డి గారు కంపారిటివ్లీ మిగతా వాళ్ళందరితో పోల్చుకుంటే ఖచ్చితంగా కూడా క్షేత్రస్థాయి నుంచి వచ్చినటువంటి ఒక సక్సెసర్, ఒక విజేత. ఆయన ఈరోజు అక్కడికి పోయి 37,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 50,000 కోట్ల పైచిలకు వస్తాయన్న నమ్మకాన్ని క్రియేట్ చేస్తున్నటువంటి క్రమంలో ఒక విషయాన్ని వ్యక్తీకరించి ఎదుటోనికి తెలిపే ఒక భాషని సాకుగా పెట్టుకొని ఈ రోజున వాళ్ళు ఎగతాళి చేస్తున్నట్లు మాట్లాడుతున్నారు అని అంటే సూర్యుని మీద ఉమ్మేయటం లాంటిది. నేను ఒకటి చెప్తున్నా, రేవంత్ రెడ్డి పోయి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చదవలేదు, లేకుంటే కార్పొరేట్ స్కూళ్ళలో చదవలేదు, లేకుంటే చిన్నప్పటి నుంచి కూడా గోల్డెన్ స్పూన్తో ఆడిని మోసం చేసి తినలేదు. కష్టపడి చిన్నప్పటి నుంచి కూడా వచ్చినోడు ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త నుంచి ఒక సీఎం స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. కాబట్టి డెఫినెట్గా కూడా వాళ్ళు ఏమన్నా తెలంగాణ సమాజం వాళ్ళని చులకనగా చూస్తుంది. అరే నీకు పని బాట ఏం లేదా, నువ్వేం చేసినావు 10 ఏళ్ళు అని చెప్పేసి. కేవలం ఏం చెప్పడం కాదు, 10 ఏళ్ళు నువ్వేం చేసినావు, ఈ 4 రోజులు 30 రోజులు దాటినటువంటి ఈ క్రమంలో నువ్వు ఈ రోజున మాట్లాడుతున్నావు అని చెప్పేసి మిగతా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పనితనాన్ని చూసి ఇంప్రెస్ అయిపోయి మాట్లాడుతున్నాయి. కొంతమంది కేటీఆర్ రాలేదా అని అడిగారట అక్కడ, ఆ రకమైన కామెంట్లు కూడా చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక పెద్ద ప్రోగ్రామ్ నడుస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఒక గొప్ప మనిషి కనపడాడు, ఎప్పుడైనా ఒక ఎంటర్టైన్ చేసేటోడు అయితే ఉంటాడు. అక్కడిక్కడ ఆయన యొక్క భాషతోని, యాసతోని, లేకుండా ఉంటే ఆయనకున్నటువంటి బాడీ లాంగ్వేజ్తోని, లేకుంటే వేష భాషలతోని అంత గాలి ముచ్చట్లు చెప్పేటోళ్ళని ఎక్కువ ఆకర్షిస్తుంది. ఎక్కడైనా కానీ, ఇక్కడైనా కాదు, ఏడైనా కానీ. కాబట్టి సరే అడిగితే అడగవచ్చు, మరి వాళ్ళ దోస్తులు వాళ్ళ టైపు వేరు ఉండొచ్చు, దానికి సంబంధించింది మేము మాట్లాడదలుచుకోలే. కానీ ఒకటి మాత్రం సగర్వంగా ఒక కాంగ్రెస్ ఒక మంచి ఇండికేషన్ అయితే రాష్ట్రానికి శ్రీనివాస్ గారు ఏంటి ప్రధానంగా దావోస్ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన మీద రకరకాల కామెంట్లు, రకరకాల విమర్శలు, సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు, ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా చేస్తుంది. ఎందుకు ఆయన కొంచెం టైం ఇవ్వచ్చు కదా, మాట్లాడేందుకు అవకాశం ఇవ్వచ్చు కదా, కొంత సమయం తీసుకున్న తర్వాత మీరు ఎట్లాగో విమర్శలు చేస్తారు, అవి సహజం. ఇంత తొందరగా ఎందుకు? ఇప్పుడు గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు స్పష్టంగా వాళ్ళకు మ్యాండేటరీగా 64 సీట్లు ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి ఇచ్చిండ్రు. ఓకే, వాళ్ళు అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. కాస్త వినండి ఓపికగా. ఇప్పుడు మిత్రులు 5 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు బడ్జెట్ అంటున్నాడు, అప్పులు చేసినట్టు కదా. ఇది ఏదో ఇంట్లో కూర్చొని పెట్టుబడులు తెచ్చింది కాదు, ఇంట్లో కూర్చొని తీసుకొచ్చిన అప్పులు కాదు. ఇది అసెంబ్లీలో ప్రతి బడ్జెట్ లో సెషన్ లో చర్చ జరిగి అపోజిషన్ లీడర్లు, వాళ్ళ లీడర్లు కూడా, వాళ్ళ నాయకులు కూడా అసెంబ్లీలో ఉన్నారు. ఊరికేనే బట్టగాల్చి మీదేస్తే కాదు. సో ప్రతి రూపాయికి అసెంబ్లీలో చర్చ జరిగినాకనే అప్పు పోతుంది. రేపు వాళ్ళు కూడా అట్నే పోతారు. వాళ్ళు కేంద్రంలో ఉన్నారు, వాళ్ళు కేంద్రంలో తెచ్చిండ్రు, వాళ్ళు గతంలో రాష్ట్రాన్ని పరిపాలించారు, 60 సంవత్సరాలు పరిపాలించారు, వాళ్ళు కూడా అప్పులు తెచ్చిండ్రు. వాళ్ళు ఏమో ఇంట్లో కూర్చొని లేరు. అది కొంచెం ఆలోచించాలి. మనం హౌజ్లో కూర్చొని హౌజ్లో నిర్ణయం తీసుకొని అప్పులు తీసుకొస్తాం. అంతేగాని నా ఇంట్లోనో ముఖ్యమంత్రి అయితే నువ్వు ఇంట్లో ముఖ్యమంత్రి అయితే నువ్వు నేను కలిసి కూర్చొని తెచ్చే అప్పులు కాదు అవి. అదొకటి కాస్త ఆలోచించాలి. అంటే అప్పులు చేయడానికి ఎక్కడ
చర్చ జరిగింది, ఎక్కడ డిస్కషన్ జరిగింది, ఆ డిస్కషన్ లో మా నాయకులు ఉన్నారా లేరా అని ఆలోచించాలి. అది అంతేగాని ఊరికేనే అంటే కాదు. రెండో విషయం, వాళ్ళు అమలు కాని హామీలను ఎందుకు అంటున్నంటే, ఈ రోజు వాళ్ళు 9వ తారీఖు ఏం మాట్లాడినండి, మీరు ఇమ్మీడియట్ గా వెళ్ళిపోయి 9వ తారీఖు రోజునే రైట్ శ్రీనివాస్ గారు దయచేసి దావోస్ పర్యటన గురించి మాట్లాడే ప్రయత్నం చేయండి. దానికి సంబంధించిన అంశాల మీద నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఇవన్నీ మళ్ళీ మాట్లాడదాం. ఇవన్నీ అమలు అవుతాయి 100 రోజులు అని వాళ్ళు ఏదో చెప్పారు, అవన్నీ మాట్లాడదాం. మీరు ఎందుకు దావోస్ రేవంత్ రెడ్డి పర్యటన అంత ఎగతాళి చేస్తున్నారు? ఆ అవసరం ఏంటి మీకు? కొంత సమయం ఇవ్వచ్చు కదా. నేను మాట్లాడడానికి నాకు ఆయన మాట్లాడడానికి అవకాశం ఇచ్చినప్పుడు మీరు మధ్యలో వస్తే నేనేం మాట్లాడలేను. I can't do anything. మీకు అవకాశం ఇచ్చాను, మీరు కాకపోతే డైవర్ట్ అవుతున్నారు. నేను అనేది అది. ఆయన ఇప్పుడు ఆయన అప్పటికని స్టార్ట్ చేసినప్పుడు మీరు ఏం ఆపాలి? మరి దావోస్ మీద మాట్లాడమని చెప్పలేగా చక్కగా. దావోస్ ఎక్కడి నుంచి మొదలు రైట్, మీరు సమాధానం చెప్తే దయచేసి నా ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. మీరు ఎందుకు దావోస్ పర్యటనను అంత ఇదిగా చేసి చూపిస్తున్నారు? ఆయన భాష మీద ఎందుకు ట్రోల్లు చేస్తున్నారు? కేటీఆర్ లాగానే మాట్లాడాలని, లేకపోతే కేటీఆర్ లాగా మాట్లాడితేనే పెట్టుబడులు వస్తాయని ఏమన్నా రాసి ఉందా రాజ్యాంగంలో? అయ్యా మీరు జర్నలిస్ట్ గారు, మీరు వినండి కాస్త. మీరు కూడా వినకపోతే ఆయన వైపు నుంచి చెప్పండి. సబ్జెక్ట్ చెప్పండి. మాట్లాడుతున్నారు సబ్జెక్ట్. నేనేమంటున్నా, వాళ్ళు ఇప్పుడు దావోసు పోయినరు, ఇప్పుడు 30,000, 50,000, 1,00,000 కోట్లు తెచ్చినంటారు. ప్రాసెస్ జరగాలి కదా. ఆయన ఏమో మూట పట్టుకొని రాడు ముఖ్యమంత్రి గారు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. 30,000 ఉద్యోగాలు చేసినట్టు ఏం చేసినామో, మేము ఏం చేయలేదో, వాళ్ళు ఏం చేసారో తెలంగాణ ప్రజలకు తెలుసు కదా. దాని గురించి ఇప్పుడు 30,000 కోట్లు 50,000 కోట్లు అనగానే పెట్టుబడి పెడతారా? ఆలోచించండి ఒక్కసారి. నేను ఏమంటున్నా అంటే, ఎంత తీసుకొచ్చినా వెల్కమ్. ఒక్క నిమిషం ఇలాంటి కంప్లీట్ గానే అండి. మీరు మధ్యలో వస్తే ఇప్పుడు నీకు నాకు నేను బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిని, నాకు కూడా ముఖ్యమంత్రి ఆయనే, నా రాష్ట్రాన్ని కూడా తెచ్చినట్టే. అది ఆలోచించాలి. మీరు మాట్లాడనివ్వండి. ఫస్ట్ నన్ను మాట్లాడినా కూడా మధ్యలో అడ్డుపడితే నేను అంతకంటే ఎక్కువ మాట్లాడగలను. అట్లా కాదు కదా. సో ఇప్పుడు 30,000, 40,000, 30,000 ఉద్యోగాలు రాత్రి వస్తాయా? ఊరికే ఇప్పుడు చెప్పేసారు 3 రోజులలో 30,000 ఉద్యోగాలు తీసుకొచ్చారని. మేమేమంటున్నామంటే, ఏదైనా ప్రాక్టికల్ గా చెప్పండి. ప్రాక్టికల్ గా తీసుకొచ్చినా రేపు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. రేపు ఎన్ని కంపెనీలు ఎక్కడ పెట్టుబడి పెడతారో చూపించండి. అది లేకుండా ఊరికైనా దావోస్ పైన 30,000 కోట్లు 30,000 ఉద్యోగాలు అంటే మేము 10 ఏళ్లలో మేము పెట్టుబడులు తెలియదా? మేము చేసింది తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు తెలియదా? సో కాబట్టి నేనేమంటున్నా, ఏ ముఖ్యమంత్రి అయినా ఎక్కడికి పోయినా కూడా ఆ ముఖ్యమంత్రి ఆ ప్రతినిధి ఏదైతే ఉందో, ఆ ముఖ్యమంత్రి ఏదైతుందో దాన్ని గౌరవంగా చూడాలని కోరుకుంటారు న్యాచురల్ గా. దానికి ఏముంది? దానికి పెద్ద మేమే ట్రోల్ చేస్తున్నాం మీకు అనిపించిందా? ఎక్కడ మేము మాట్లాడినాం? పొలిటికల్ గా మాట్లాడుతున్నాం, రాజనీతితో మాట్లాడుతున్నాం. ఊరికైనా బట్టగాల్చి మీద అదానితో మీటింగ్ మీద ఏంటి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మిగతా నాయకులంతా విమర్శలు చేస్తున్నారు. శ్రీనివాస్ గారు వినండి. అదానితో రేవంత్ రెడ్డి మీటింగ్ మీద చాలా ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీలో కొట్టుకుంటున్నారు, అక్కడ దావోస్ లో మాత్రం కలిసి మాట్లాడుకుంటున్నారు. ఇదేంటి అనేది ఏంటి ప్రధానమైన అభ్యంతరం? రాష్ట్రంలో పెట్టుబడులు పెడతా అని అదాని వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడి ఆయన ఇన్వైట్ చేస్తే వచ్చిన తప్పేంటి? ఇక్కడ వాళ్ళ అధినాయకులు ఎవరైతే ఉన్నారో, పెట్టుబడులు తెలంగాణకు వస్తుంటే ఎవరు వద్దంటలేరు. ఇదంతా గేమ్ ఆడుతున్నారు, మైండ్ గేమ్ ఆడుతున్నారు. అక్కడనేమో నువ్వు మోడీని మొత్తం పెట్టుబడి అని మొత్తం ఈ 10 ఏళ్ళు మొత్తం ఆదాని వెనకాల పట్టదు కదా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఒక ఐడియాలజికల్, అక్కడ ఒక ఐడియాలజికల్ ఉండదు కదా. సో తెలంగాణకు అదాని వచ్చి పెట్టుబడి పెడతా వ్యాపారం చేస్తారంటే ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడు, ఏ ప్రతిపక్ష నాయకుడు వద్దనడు. ఇది గుర్తుపెట్టుకోండి. కనీసం అది మినిమం. మేమేమంటున్నామంటే పొలిటికల్ గా మేము క్రిటిక్ చేస్తున్నాం, దాన్ని వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. అంతేగాని మేమేదో ఊరికనే మేము ఏదో చెప్పట్లే కదా. పొలిటికల్ క్రిటిక్ చేస్తున్నాం, వద్దని అనట్లేదు. వద్దని ఎవరు అనండి, అపోజిషన్ లో ఉన్న ఏ లీడర్ కూడా అన్నాడు. రైట్. రామచంద్ర రెడ్డి గారు, అదాని మీద ఒకవైపు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రమైన మీరు అడిగారు కదా వారిని సమాధానం చెప్తారు. చాలా విమర్శలు చేస్తున్నారు మొదటి నుంచి. అదాని మోదీ, అదాని బీజేపీ రకరకాల కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఎందుకు అదానితో మీటింగ్స్, అదానికి సంబంధించిన పెట్టుబడులు ఎందుకు ఇన్వైట్ చేస్తున్నారు, ఎందుకు మీట్ అవుతున్నారు అనేది వాళ్ళ ప్రధానమైన అభ్యంతరం. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడి పెట్టడానికి రేపు కేసీఆర్ గారు కూడా ముందరికి వస్తే రాజకీయ వైషమ్యాలని పక్కన పెట్టి తెలంగాణ శ్రేయస్సును కోరుకొని రెడ్ కార్పెట్ వేసి ఆయన ఇన్వైట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఈరోజు మేము అదానీ విషయంలోకి వస్తే, అదానీ గతంలో చేసిన నిజాలని ఎప్పుడు చెప్పలే. అదానీ మీద పార్లమెంటరీ కమిటీ వేయండి అని చెప్పేసి ఆ రోజున
ఉద్యమించిందే కాంగ్రెస్ పార్టీ. ఆ విషయం మర్చిపోతుంది. ఈ రోజున 12,400 కోట్ల రూపాయలని ఒక వైట్ మనీని శ్వేతపత్రం విడుదల చేయగలిగేటువంటి డబ్బుని తీసుకొచ్చేసి పెట్టుబడులు పెడతానంటే రేవంత్ రెడ్డి గారికి ఆయనకి ఏమైనా గట్టి పంచాయతీ ఉందా? రాకుండా చాలు నీకు నాకు కుదరదని చెప్పి కేసీఆర్ గారు లెక్క ఏమన్నా ఈగోలకు పోయి ప్రధానమంత్రిని ఏది తెలంగాణ భౌతవ్యాన్ని పణంగా పెట్టేసి ప్రధానమంత్రిని గెలవకుండా ఉండటానికి ఒక విజ్ఞతతోని పాలకుడు ఆలోచించాలి. కాబట్టి అదాని వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడతానంటే నష్టమేముంది అంటున్నా. ఇంకొక విషయం, ఇక్కడ పెట్టుబడులు పెట్టడంలో కూడా అదాని వస్తున్నాడు, ఒక్క నిమిషం ఆగు మిత్రమా, ఒక్క నిమిషం, పెట్టుబడులు పెడుతుంటికి వస్తున్నాడు, అదాని వస్తున్నాడు అని చెప్పేసి ఎక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం ఆయనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని రాసియటంలే. ఎక్కడ కూడా ఏదో ఒక సంస్థని అప్పనంగా అప్పజెప్పటంలే. ఇక్కడ వస్తున్నాడు, ఆయన ల్యాండ్ కొనుక్కుంటాడు, సెటప్ చేస్తాడు, అక్కడ ఆయన కార్యక్రమాల్ని ఇక్కడ మొదలు పెడతాడు. పెడుతున్నప్పుడు డబ్బంతా ఇక్కడ ఉంటుంది. అరే ఆగో ఒక్క నిమిషం ప్లీజ్. అయితే ఈ విధంగా ఉంది. రాహుల్ గాంధీ కూడా ఇట్లా ఇద్దరు ఇట్లాంటి ప్రశ్నలు వేసినప్పుడు సమాధానం చెప్పినట్టున్నారు. అంటే అదానికి సంబంధించిన షరతులు మేము అంగీకరించాం, మా రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే షరతులు మా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఆయన పెట్రోల్ పెడతా అంటే మేము ఓకే చేస్తామనే ఒక మాట ఏదో చెప్పినట్టు సింపుల్ ఒకటి చెప్తుంది చూడండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఒక వ్యక్తి, ఒక శత్రువు కానీ ఇంకోటి కానీ వచ్చేసి మన బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాడు, మనం సేఫ్లు ఉంటామా లేకుంటే వచ్చిన వ్యక్తి చెప్పండి. ఇక్కడ జరిగేది కూడా అదే. 12,400 కోట్ల రూపాయల యొక్క సంపదను తీసుకొచ్చేసి ఇక్కడ ఖర్చు పెట్టి ఇక్కడ అభివృద్ధి కోసమో లేకుంటే ప్రాజెక్టులో పెడుతున్నప్పుడు ఇక్కడ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఒక ఆశ. అదేవిధంగా ఇక్కడ 12,400 కోట్ల రూపాయలు పెట్టిండని చెప్పేసి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కూడా అదానిని ఏ సందర్భంలో కూడా అదర్ దాన్ దిస్ వెనకేసుకురాదు. అడ్డగోలుగా రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులని ఎట్టి పరిస్థితిలో సమస్య లేదు. డిపాజిట్ ఆయన వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడుతున్నాడు. పెట్టుబడి పెడుతుండే మన డబ్బులు లేవు, వాళ్ళ డబ్బులు ఇక్కడ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో గత ప్రభుత్వం లెక్క కాకుండా ఆయనకు కావాల్సినటువంటి అనుమతుల విషయంలో కూడా చట్ట పరిధిలో త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందించి అందజేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి చేస్తారా? ఇదేదో పొలిటికల్ గా రోజు తిట్టుకుంటూ ఆయన పెట్టుబడులు పెట్టారని తీసుకొచ్చి రేపు చట్టాపట్టాలు యాక్సెప్టెన్స్ కాదు, అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష రాజకీయ పార్టీకి ఉన్నది టీఆర్ఎస్ కట్ కాదు, మిగతా చాలా పార్టీలు ఉన్నాయి. అందరూ కూడా ఏమంటున్నారు, ఎస్ యూ గుడ్ థింగ్ అని చెప్పేసి అప్రిషియేట్ చేస్తున్నటువంటి క్రమంలో మాకు రాజకీయంగా వైరిపక్షమైనటువంటి పార్టీలు కూడా అప్రిషియేట్ చేస్తున్నాయి, ఎక్సెప్ట్ బీఆర్ఎస్. మేము అడుగుతున్నాం, మేము అధికారంలోకి వచ్చిన 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి షురూ చేశారు, ఏమైనా మీ హామీ ఏమైనా అని చెప్పేసి 420 హామీలు అని చెప్పేసి పెట్టారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అదానితో పెట్టుబడులు పెట్టించినంత మాత్రాన అడ్డగోలుగా తెలంగాణకు సంబంధించిన ఆస్తులను ఆయనకు రాసియము, నిబంధనల ప్రకారం ఎవరు వచ్చి పెట్టుబడులు పెట్టినా వెల్కమ్ చేస్తామనేది కాంగ్రెస్ వాదన. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పమంటున్నా. నేనేమంటున్నా, పెట్టుబడులు ఎవరు కూడా వద్దనరు. ఏ వ్యక్తులు కూడా అపోజిషన్ లో ఉన్న వాళ్ళు కానీ ప్రెజర్ గ్రూప్ కానీ ఎవరు కూడా వద్దన్నారు. తెలంగాణ సమాజం వద్దనదు, దాన్ని వెల్కమ్ చేస్తుంది. నేనేమంటున్నా అంటే, మీ పొలిటికల్ స్టాండ్, మీ పొలిటికల్ క్రిటిక్ ఏదైతుందో అక్కడనేమో 10 ఏళ్ళు మీరు అదాని వెనకాల పడ్డారు కదా. ఈ రోజు మరి మీరు ఏం మాట్లాడతారు? మీ పొలిటికల్ స్టాండ్ చెప్పమని అడుగుతున్నాం తప్ప మేము అదాని పెట్టుబడి పెడితే వద్దంటామా? ఎవరైనా వద్దంటారా? ఇప్పుడు ఆయన వినండి నాన్న మాట వినండి. అంత అవివేకంగా అంత అజ్ఞానం లేము. మేము కూడా 10 ఏళ్ళు రూలింగ్ చేసినాం, మాకు కూడా తెలుసు మేము ఎట్లా తీసుకొచ్చినామో తెలంగాణ ప్రజలు చూసిండ్రు. మేము కూడా ఎంత అభివృద్ధి చేసినాం తెలుసు తెలంగాణ ప్రజలకు. అది కాదు ఇప్పుడు చర్చ ఏంటంటే, నీ 10 ఏళ్ళు పొలిటికల్ స్టాండ్, నీ రాహుల్ గాంధీ, మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెనకాల పడ్డారు కదా మొత్తము. ఆయన చెప్తుండగా పార్లమెంట్ కమిటీ అట్లాంటి ఆయనను ఇప్పుడు వెల్కమ్ చేసి దాని మీద మీ పొలిటికల్ స్టాండ్ చెప్పమంటున్నాం. అది చెప్తే అయిపోతా, మేమిద్దరం దోస్తానంటే అయిపోతుంది. మేము పొలిటికల్ కూడా ఫండ్ తీసుకుంటున్నాం వాళ్ళ దగ్గర, మాకు భారతదేశ ఎలక్షన్ లో ఫండ్ కావాలా, మోడీకి ఇస్తాడు మాకు ఇస్తాడు, మేము ఇద్దరం ఒకటని చెప్తే అయిపోతుంది. నేనేదో వద్దంటున్నట్టు పెట్టుబడులు వద్దంటే మేము అడ్డం పడ్డట్టు అది కాదు కదా. అది దానికి చట్టం ఉంటుంది, దానికి ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు, గవర్నమెంట్ పాలసీ ఉంటుంది. దే కెన్ కంటిన్యూ పాలసీని కాదు మేము అనేది ఏంటంటే, మీ పొలిటికల్ స్టాండ్ అడుగుతున్నాం, మేము పాలిటిక్స్ మాట్లాడుతున్నాం. మేము గవర్నమెంట్ ను తెచ్చినందుకు విమర్శిస్తలేము. అదే అర్థం చేసుకోండి ఫస్ట్. అదాని ఏమన్నా రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఆయన ఒక బిజినెస్ మ్యాన్.
కాంగ్రెస్ పార్టీకి ఆయనతో పొలిటికల్గా ఏముంటుందని ఇచ్చిపుచ్చుకునేది? కాంగ్రెస్ పార్టీగా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పాత్ర Funding ఇస్తానన్నాడేమో, పోషిస్తూ- funding ఇస్తానన్నాడేమో మీకు. పోషిస్తూ మీకు funding ఒక- కావాలి ఒక కదా నిమిషం ఇప్పుడు. మిత్రమా ప్లీజ్, ఒక నిమిషం, లెట్ మీ కంప్లీట్ మీరే అన్నారు లెట్ కదా, మీ కంప్లీట్ One second, అరే, one second. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, wait. మీరు అడిగారు కదా. రాజకీయ పక్ష పార్టీ అయితే నువ్వు అంతో పొత్తులు ఉంటావా లేకుంటే రాజకీయంగా ఏమైనా లబ్ధి పొందువా అని చెప్పేసి అడిగితే ఏమైనా అర్థం ఉంది? వీళ్ళ మాటలు ఇట్లుంటే అర్థం లేకుండా ఇక్కడ క్లియర్గా చెప్తున్నాం, 12,400 కోట్ల రూపాయల పెట్టుబడి తెలంగాణ వృద్ధి కోసం మేము తీసుకొస్తున్నాము. అంత మాత్రం చేత గతంలో మేము చేసినటువంటి కుంభకోణాల విషయాల్లో ఎక్కడ కూడా యూటర్న్ తీసుకోము, దానికే దీనికి అని చెప్తూ మేము గతంలో కూడా వీళ్ళ మిత్రుడే కదండి పార్లమెంటరీ కమిటీ వేయండి అని అంటే అవి ప్రైవేట్ ఆస్తులు అని చెప్పేసి అన్నది బీజేపీ వాళ్ళే కదా. అప్పుడు ఏంది ఎల్ఐసి పైసలు ఉన్నాయి, లక్షల కోట్ల రూపాయలు, ఎస్బీఐ పైసలు డబ్బులు ఉన్నాయి ఉండి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేసే విధంగా ఆ రోజున నష్టపోతున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఆ రోజున పార్లమెంట్లో పార్లమెంటరీ జాయింట్ కమిటీ వేసి దీని మీద నిజాలు నీకు తెలుసండి అని చెప్పేసి ఆ రోజున డిమాండ్ చేసినాం కదా. ఇప్పటికీ కూడా దానికి కట్టుబడి ఉంటున్నాం. కాకపోతే మీ లెక్క మేము వ్యక్తిగతమైనటువంటి కక్షలు పెట్టుకొని బేషజాలకు పోయి ఆయన వస్తే నేను పోవటం ఏంది? మొన్న రేవంత్ రెడ్డి గారు మోడీ ఫస్ట్ స్టార్టింగే కేసీఆర్ గారి దగ్గర పోయిండు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగతంగా కానివ్వండి, ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ కానీ లేకుంటే రాజకీయ ఒక నిమిషం మిత్రం ఆగు, అరే ఒక్క నిమిషం ఆగు, అరే ఒక్క సమాధానం చెప్తారు, వెయిట్ చేయండి ఒక్క నిమిషం ఆగు. శ్రీనివాస్ గారు సమాధానం చెప్తారు, వెయిట్ చేయండి ప్లీజ్. అరే మీ చాదగాని వాళ్ళు 10 సంవత్సరాలు గాడిద పడుగు వినరా మాట్లాడుతున్నారు. ఏం చేస్తున్నా మీరు 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏం చేసినట్టున్నా? రైతు బంధు ఒకటి నేను అడుగుతున్న సూటిగా సమాధానం చెప్పు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని కట్టారు చెప్పండి? ఇప్పుడు స్కాలర్షిప్లు ఎన్ని ఇచ్చారు, ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు, ఏరియా హాస్పిటల్స్ ఎన్ని కట్టారు? మీరు ఏం పెద్ద మాట్లాడుతున్నారు? మాట్లాడుకుంటుంటే అరే గతంలో జరిగిన పక్కన పెట్టేసి ఈ రోజున అభివృద్ధిలో మీరు సహకరించండి అని చెప్పేసి మేము అప్పీల్ చేస్తున్నటువంటి క్రమంలో ప్రతిపక్షాన్ని మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ ఏమైనా స్పృహలోని మాట్లాడుతున్నారు మీరు అడిగారు, వారు సమాధానం చెప్తారు. ఒక్క సెకండ్ ఆగండి, మీకు అవకాశం ఇస్తాను ప్లీజ్. మాట్లాడండి మీరు తర్వాత. నేను అంటున్నాను ఇప్పుడు ఫస్ట్ కేసీఆర్ గారి దగ్గర నుంచి మొదలు పెట్టిండ్రు. అయ్యా మీరు ఆరోగ్యంగా కోలుకొని రండి, మాకు సలహాలు సూచనలు ఇవ్వండి, మమ్మల్ని నిలదీయండి అని చెప్పేసి మొదలు పెట్టిండ్రు. తర్వాత మోడీ గారి దగ్గర పోయినారు. మోడీ గారి దగ్గర పోయినారు. దేనికోసం పోయినారు? పోయి మోడీ గారి దగ్గరికి ఒక ముఖ్యమంత్రి లెక్క పోయి అయ్యా మా రాష్ట్రానికి ఏమన్నా సహాయం చేయండి, పరిస్థితి ఇట్లుందని చెప్పారు. ఇది నిజమైనటువంటి రాజనీతిజ్ఞుడు చేసినటువంటి పరిపాలన. దీన్ని అప్రిషియేట్ చేయరు. వచ్చిన 3వ రోజు నుంచి శుభమాని పెళ్లికి పిలిచినట్లు మేము పోయి మిమ్మల్ని ఆహ్వానించేసి మాకు సహకరించమని అడుగుతుంటే పథకాలు అమలు కాలేదు అంటారు. ఆల్రెడీ 2 అయిపోయినాయి, ఇంకా అన్నిటికీ కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి క్రమంలో ఈ రోజున ఈ ప్రభుత్వం కూలిపోతుంది, 6 నెలలు అయిపోతుంది, లేకుంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు, ఎన్నాళ్ళు ఉంటుందో చూస్తారని ఈ పనికి మళ్ళీ మాటలు ఎందుకని అడుగుతున్నారు? శ్రీనివాస్ గారు మీరు మిత్రమా, మీరు దావోస్ కు పర్యటన అన్నారు. ఇప్పుడు ఆయన హాస్పిటల్ ఉంటే పెద్ద మనిషి ఆడికి వచ్చిండు, మోడీని కలిసిండు, ఈ చర్చ పెడదామంటే మరి పెడదాం, మంచిగా ఫుల్ టైం ఇవ్వండి పెడదాము. ఇప్పుడు మేము అసెంబ్లీలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమన్నాడు, మీరు అద్భుతంగా పరిపాలించండి, మళ్ళీ అధికారంలోకి రండి అన్నాడు. హౌస్ లో అన్నాడు. మేము విజ్ఞతతో ఉన్నాం. మేము ఇప్పుడు 10 ఏళ్ళు గాడి పనులు పోసిన అట్లా మాట్లాడితే అంతగా 60 ఏళ్ళు పరిపాలించారు కదా, మరి నీళ్ళేమియ్యరు? అయ్యో ఇప్పుడు బ్రదర్ మీకంటే ఎక్కువ మేము కూడా మాట్లాడగలుగుతాము. నేను అనేది ఏంటంటే ఆయన ఇప్పుడు ఏ సబ్జెక్ట్ పెట్టిండ్రు, దావోస్ పెట్టిండ్రు. ఇప్పుడు మరి మేము కూడా మాట్లాడతాం. మీరు 7వ తారీఖు నాడు అది ఏది ఎల్బీ స్టేడియంలో ఆ రోజే సంతకాలు పెట్టుతున్నారు. పింఛన్లు ఇంతవరకు పింఛన్లు వేయమని అడగొద్దా? రైతు బంధు ఇవ్వమని అడగొద్దా? 5 ఎకరాలకి ఇవ్వండి. 5 మీరు 100 ఎకరాలు ఇచ్చిరు అన్నారు కదా, ఇచ్చినాం మేము. 5 ఎకరాలకి ఇవ్వండి. మరి ఎందుకు ఇవ్వాలి? ఇప్పటి వరకు నాట్లు పడుతున్నాయి కదా. నేను ఏమంటున్నా, ఏదైనా విమర్శ చేస్తే ఏదైనా మాట్లాడితే పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది. 10 ఏళ్ళు గాడి పనులు, మీరు 60 ఏళ్ళు ఏ గాడి పనులతో మీరు 60 ఏళ్ళు చేసారు కదా మీరు. సో నేనేమంటున్నా, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు హాస్పిటల్ ఉన్నా ఆయన గౌరవం కట్టసి దాన్ని నువ్వు చర్చలో పెడతావా? ఏం మాట్లాడుతున్నావు? మోడీ గారి దగ్గర మేము పోలేదా? మోడీ దగ్గరికి మేము మోడీని కలవలేదు. ఇప్పుడు నేను మళ్ళీ రిపీట్ చేసి ఏం ఉపయోగం ఉండదు. వారు అడిగిందని మీరు చెప్పాల్సిన సమాధానం చెప్పారు. మీ ఆన్సర్ ఏదైనా ఉంటే మీరు ఆన్సర్ చెప్పండి. మళ్ళీ దాన్ని మీరు రిపీట్ చేసుకుంటూ పోతే ఏం ఉపయోగం? నేను అనేది ఇప్పుడు ఆయన దావోస్కి వెళ్ళారు, ఏదో పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు, ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఆయన ఏదో ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. ఆయన అయితే దాన్ని మీరు వెల్కమ్ చేయకుండా ఎందుకు ఈ రకమైన నెగిటివ్ షేడ్లో ఆయన అనేక రకాల విమర్శలు చేస్తున్నారు? ఈవెన్ ఆయన ఇంగ్లీష్ స్పీచ్ని కూడా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అంటే ఇంగ్లీష్ వస్తేనే రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు అవుతారా? తమిళనాడులో కరుణానిధి ఆయన ఎన్నడన్నా ఇంగ్లీష్ మాట్లాడడం చూసామా? తమిళనాడుకి ఎంత అద్భుతమైన పెట్టుబడులు వచ్చాయి.
నవీన్ పట్నాయక్ ఒరియానే రాదు, ఆయన ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. ఆయన రాష్ట్ర ప్రజలు గెలిపించుకోలేదా? భాష మిత్రమా, అనేది కమ్యూనికేషన్. ఇక్కడ మా పార్టీ నుంచి ఎవరైనా మా అధికార ప్రతినిధులు కానీ, మా పార్టీ ప్రెసిడెంట్ కానీ, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, మా ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా మాట్లాడిందా? శ్రీనివాస్ గారు, మీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కన్వీనర్లు, సోషల్ మీడియా ఇన్ఛార్జీల ట్విట్టర్ హ్యాండిల్స్, ఫేస్బుక్ ఖాతాలు ఇవన్నీ చూస్తే చూడండి ఎలాంటి కామెంట్లు పెడుతున్నారో. మీరు పేపర్లో వచ్చినాయి, పేపర్లో వచ్చి అరే ప్రజలు పెడితే దాన్ని కూడా మేము ఇప్పుడు ఎవరు పెట్టినా కూడా ప్రజలు పెట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆపాదిస్తారా అండి? అది కాదు కదా చర్చ. ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయనకు వాళ్ళకు ఉన్నది, బాడీ షేమింగ్ చేసేది వాళ్ళకు ఉంది. వాళ్ళ ముఖ్యమంత్రి పీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన చేసిండు. మేము రెస్పెక్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రిని, మేము గౌరవిస్తున్నాము. మా లైన్ అది, మా వ్యక్తిత్వం అది. అంతేగాని బాడీ షేమింగ్ వాళ్ళ కల్చర్, మా కల్చర్ కాదు. గుర్తుపెట్టుకోండి. గతంలో కేటీఆర్ కొడుకును ఎట్లా మాట్లాడారు, కేటీఆర్ మీద ఎట్లా మాట్లాడారు అనేది ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి, అప్పుడున్న పీసీసీ ప్రెసిడెంట్ మాట్లాడిన మాటలు. నేనేమంటున్నా, అక్కడ నుంచి రూపాయి పెట్టుబడి వచ్చినా అపోజిషన్ పార్టీగా మేము వెల్కమ్ చేస్తాం. ఎవరైనా చేస్తారండి, పొలిటికల్ లైన్ అది. నేనేమంటున్నా, మీరు 10 ఏళ్ళు అదాని మోడీ దోస్తులు వాళ్ళకి ఫండింగ్ ఇస్తున్నారు, మొత్తం అమ్ముతుంటారు, ఆస్తులు అమ్ముతున్నారని దేశవ్యాప్తంగా మీ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఐడియాలజికల్ కదా, ఒకటే లైన్ కదా. ఇప్పుడు వీడికి వచ్చి ఇప్పుడు ఫండింగ్ కోసం కలిసి అని అడుగుతున్నాం మేము. ఇది పొలిటికల్. మీకు దేశంలో ఫండింగ్ కావాలి కదా, ఆయన మోడీకి ఇచ్చింది కదా ఇన్ని రోజులు, ఇప్పుడు మీకు కూడా ఇస్తున్నాడు. దానికోసం కలిసిన పెట్టుబడులు వస్తున్నాయని అడుగుతున్నాం. అది సమాధానం చెప్పకుండా మొత్తం ఏదో మేము హాస్పిటల్కి వచ్చినాము, మేము ఆడికి వచ్చాము, వీడికి వచ్చాము, అది చర్చ. అది కదా చర్చ. నేను సూటిగా అడిగినాం, కాంగ్రెస్ పార్టీ అనేది రాజకీయ పరంగా ఆయనతో పెట్టుకోవడానికి ఆయన రాజకీయ పార్టీ కాదు. ఆయన 12,400 కోట్లు ఇస్తుంటే ఖచ్చితంగా కూడా ఆహ్వానిస్తాం. ఈవెన్ కేసీఆర్ గారు వచ్చినా ఆహ్వానిస్తాం, రాజకీయ ప్రత్యర్థి అయినప్పటికీ కూడా. మూడో విషయానికి వచ్చేసరికి, గతంలో మేము చేసినటువంటి ఆరోపణలకి ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాము. బీజేపీ లెక్క మేము ఎక్కడ కూడా ఆస్తుల్ని వాళ్ళకి కట్టబెట్టలేదు, సంస్థల్ని కట్టబెట్టలేదు అన్నది క్లారిఫై చేసినాం. ఇక్కడ ఆ డబ్బు వచ్చేసి ఇక్కడ ఉంటే తప్పితే వేరే దగ్గర ఉండే ప్రసక్తి లేదు, మనం సేఫ్లు ఉన్నాము. ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు కేవలం రాజకీయపరమైనటువంటి విమర్శ చేస్తున్నారు తప్పితే వేరేది కాదు. నేను చెప్పటం కాదు, యావత్ తెలంగాణ ప్రజానికం కూడా అర్థం చేసుకుంటున్నారు. కాబట్టే ఇటువంటి నైజం ఉంది కాబట్టే మిమ్మల్ని ఇంటికి పంపించేసినారు. మళ్ళీ సహకరించండి పార్టీకి, మీరు మంచితనాన్ని పెంచుకోవడానికి, ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్పితే ముఖ్యమంత్రి గారు పోయి అక్కడ పోయి డబ్బులు పెట్టుబడులు తీసుకొస్తుంటే ఈడ కూర్చొని వసపిట్టల లెక్క మాట్లాడుతుంటే ఇదేమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాం. ఈ రోజున ఒకటి అడుగుతున్నాం, రాజకీయపరమైనటువంటి అంశాలు వేరు, పరిపాలన సంబంధించినటువంటి అంశాలు వేరు. పరిపాలన సంబంధించినటువంటి అంశాల్లో తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా కూడా చితికిపోయి ఉన్నది. దీన్ని రివైవ్ చేయడం కోసం మంత్రివర్గము, ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. లేకుంటే మంత్రిని పంపిస్తే సరిపోతుందండి దావోస్ పర్యటనకి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్లు ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రం యొక్క పరిపాలన అంతా కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలతో ముడిపడి ఉన్నది కాబట్టి నేనే పోవాలి, దీన్ని అందరినీ కూడా కన్విన్స్ చేసి తీసుకురావాలన్నటువంటి ఒక సదుద్దేశంతో పని లేకుండా పోయినరా. మరి దీన్ని అప్రిషియేట్ చేయాలి. అరే ఎన్నడైనా కానీ గతంలో కేసీఆర్ గారు ఎన్నడైనా పర్యటనలు చేసినారు, ఎన్నడైనా ఏ సందర్భంలో అయినా కానీ సరే ఆయన కొడుకు పోయిండు, ఇంకా ఆర్థిక మంత్రి వేరే టైం ఉన్నప్పుడు కూడా కొడుకే రిప్రజెంట్ చేసేది. మేము అడిగేది ఒకటి ఏంటంటే, మీ నాయకులు ఈ రోజున రేవంత్ రెడ్డి గారి పెట్టుబడుల గురించి కానీ, అదానీ గురించి కానీ మాట్లాడినటువంటి నెగిటివ్గా మాట్లాడినటువంటి అంశాలు కోకొల్లలు యూట్యూబ్లు ఉన్నాయి. నేను చూస్తుడు కాదు, యావత్ తెలంగాణ సమాజం చూస్తుంది. తెలంగాణ ప్రజలు డెఫినెట్ గా కూడా డెసిషన్ తీసుకుంటారు. ఇంతకు మిమ్మల్ని అడుగుతున్నాము, 12,400 కోట్లు వస్తున్నాయి, ఆహ్వానిస్తున్నారా లేకపోతే వ్యక్తిగతంగా పంచాయతీ పెట్టుకొని వెళ్ళగొట్టాలి? చివరిలో ఒక మాట చెప్పండి, సమయం అయిపోయింది. చివరిలో ఒకటే మాట. ఇప్పుడు ఆయన అధికార ప్రతినిధి అంటుండు, కొడుకు పోయిందంటారా? కొడుకు పోతారా అండి? కొడుకు అంట ఆ మాట? సరే, మంత్రి హోదాలో పోతారండి, కొడుకు హోదాలో పోడు. అర్థమైందా? మరి మిగతా మంత్రులు లేరు, ఆర్థిక మంత్రి లేడా? ఫస్ట్ వినండి, మీ ఆలోచన, మీ జ్ఞానం ఇప్పుడు వినండి. ఇప్పుడు మంత్రి హోదాలో పోతాడు, కొడుకు హోదాలో పోడు. అక్కడికి ఎవరైనా కూడా ఈయన ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో పోయిండు, అంతే తప్పించి మంత్రి హోదాలో పోతారు. సో కాబట్టి ఇట్లాంటి చిల్లర ఇప్పుడు తెలంగాణ ప్రజలు చూస్తుండ్రు, మీరు ఏం చేసిండ్రు, మీరు ఏం హామీలు ఇచ్చిండ్రు, ఏం అమలు అవుతున్నాయో ఇప్పుడు తెలంగాణ ప్రజలకు తెలుసు. మీరు అరిచినంత మాత్రాన, నేను అరిచినంత మాత్రాన తెలంగాణ ప్రజలు వినరు. కాబట్టి ఏదైనా కూడా
పాజిటివ్ గా తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేయండి. అంతేగాని Right. పొలిటికల్ డిస్కషన్ లో పొలిటికల్ గా ఆలోచించకుండా ఊరికే నేను బట్టగాల్చి మీదేస్తా అంటే తెలంగాణ ప్రజలు చూడరు. మీకు Right. ఇచ్చిండ్రు, Right, స్పష్టంగా శ్రీనివాస్ గారు. మీరు పరిపాలించండి. Right, అంతేగాని శ్రీనివాస్ గారు. ఊరికే Okay, ఏదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే అక్కడ నడవదు అది. రైట్ రైట్ శ్రీనివాస్ గారు, రైట్ రామచంద్ర, ఓకే ఓకే రైట్ నేను కోరుకునేది అదే, తెలంగాణ ప్రజలు డిసైడ్ చేస్తారు, Right. చేయాల్సిందే అదే. మాకు రైట్ కావాల్సింది. రైట్ అండి చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికైతే దావోస్ పర్యటన విజయవంతమైందని కాంగ్రెస్ వర్గాలు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఎంత స్థాయిలో పెట్టుబడులు ఆయన తీసుకురాగలుగుతారు, వాటి వల్ల ఎంత ప్రయోజనం వస్తుంది, అవి ఎప్పుడు పూర్తి స్థాయిలో గ్రౌండ్ అవుతాయి, ఎంతమంది ఉపాధి దాని ద్వారా పొందబోతున్నారు, ఆ రకంగా సక్సెస్ స్టోరీలు ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది భవిష్యత్తులో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది రోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్. రేపు బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బిగ్ టీవీ.